అటు ఎర్రకోట మీద ప్రధానమంత్రి సార్ జెండా ఎగిరేస్తే ఇటు మన దిక్కు ఇద్దరు ముఖ్యమంత్రులు లీడర్లు పబ్లిక్ ఊరూరా వాడవాడన మువ్వన్నల జెండలు ఎగిరేసి సలాం కొట్టిర్రు. ఆటలు పాటలు జిందాబాదులు పోలీసోళ్ళ కవాతు అబ్బో తీరొక్క తీర్ల మస్తు సంబరంగా నడిచినాయి 15 ఆగస్టు వేడుకలు. ఒక్కసారి మనం కూడా అట్లా పోయి అందరినీ ఓ మల్కార్చుకొని వద్దాం పార్రి. తొలుత తెలంగాణ 15 ఆగస్టు సంబరాలు చూద్దాం. సీఎం రేవంత్ సారు గోల్కొండ కోట మీద జెండా ఎగిరేసి సలాం కొట్టిండు. ఇక అటెనక ముచ్చట్లు చెప్పుకుంటా రాష్ట్రాన్ని ఎట్టెట్ట ముంగడికి నడిపిస్తారో ఏ తీరుగా అభివృద్ధి చేస్తారో అన్ని చెప్పుకొచ్చిండు సారు. పాత సర్కారోళ్ళ తీరుగా ఎక్కువ వడ్డీలకు అప్పులు తెచ్చి ఆగం చెయ్యం ఆలోచించి పనులు చేస్తాం అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. అంతేకాదు రైతు భరోసా వరి పంటకు బోనస్ జల్దిగానే ఇస్తామని చెప్పుకొచ్చిండు ముఖ్యమంత్రి. మా ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ విధ్వంసమై ఉంది. గత 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అప్పు దాదాపు 10 రెట్లు పెరిగింది. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో 75,577 కోట్ల రూపాయల అప్పుగా ఉన్న గత ఏడాది డిసెంబర్ నాటికి దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. దీనిపై శ్వేతపత్రం కూడా విడుదల చేశాం. దయనీయ స్థితిలో ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు స్వస్థత చేకూర్చడం కోసం ఆర్థిక పునరుజ్జీవనం అవసరమని భావించాం. అటు ఏపీలో సీఎం చంద్రబాబు సారు విజయవాడలో ఉన్న ఇందిరాగాంధీ స్టేడియంలో జెండా ఎగిరేసిండు. పోయిన 5 ఏళ్లలో పాత సర్కారోళ్ళు రాష్ట్రాన్ని ఆగమాగం చేసిండ్రు అన్నట్టు మాట్లాడిండు సారు. మళ్ళా అన్నిటిని ఓ గాడిన పెట్టి పరుగులు పెట్టిస్తాం అన్నట్టు చెప్పిండు. అంతేకాదు పోలవరం ప్రాజెక్టును ఎట్టనన్న తిప్పలవాడి పూర్తి చేస్తారట. తప్పు చేసిన వాళ్ళు ఎంత టోళ్ళైనా గానీ గట్టిగా శిక్షిస్తారట. సుపరిపాలనకు తొలి రోజు నుంచే నాంది పలికింది మన కూటమి ప్రభుత్వం. సంక్షేమం అభివృద్ధి 2 కళ్లుగా పాలనకు శ్రీకారం చుట్టాం. 100 రోజుల ప్రణాళిక టార్గెట్ గా అన్ని శాఖల్లో సమీక్షలు చేస్తున్నాం. గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన వ్యవస్థల్ని యాక్టివేట్ చేస్తున్నాం. అధికారుల్లో ప్రభుత్వ శాఖల్లో నూతనోత్సాహాన్ని తీసుకొచ్చి ఫలితాలు సాధించే విధిగా అడుగులేస్తున్నాం. గత 5 ఏళ్లలో దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ని తిరిగి పొందేందుకు ఒక రెవల్యూషనరీ చర్యలు తీసుకుంటున్నాం. అటు పిఠాపురంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారు జెండా ఎగిరేసిండు. జిల్లాల పొంచి లీడర్ సాబులు పబ్లిక్ అందరూ జెండా ఎగిరేసి వందనం చేసిండ్రు. ఎప్పటి లెక్కనే ఈసారి కూడా మస్తు ఘనంగా సాగినాయి 15 ఆగస్టు సంబరాలు. పబ్లిక్ బడి పొల్లగాండ్లు జెండాలు పట్టుకొని ర్యాలీలు తీసిండ్రు. 2 రాష్ట్రాలల్లా ఊరూరా జాతర నడిచింది.